ఒకటి అనుకున్నాను నేను, ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి, రైతు భరోసా వీటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను. కానీ ఎక్కడ యాజ్ టీజ్ స్క్రిప్ట్ అన్నమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి. ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి కొంచెం. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు. అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు. వాళ్ళకి వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు, అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అంది ఉండేది. అన్నిటికన్నా కొసమరిపు ఏంటంటే ధర్నా. మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ని చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు. 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి పాప ఇంకొక విషయం, వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు. అలాగే తీసుకుంటే మొన్న కలకత్తాలో సంఘటన జరిగింది ఒక డాక్టర్, లేడీ డాక్టర్ మీద. అది చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 2 రోజులకు ఒకటి జరుగుతూ ఉంది. ఎందుకు? ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు మన జూనియర్ డాక్టర్లు ధర్నాకి మద్దతు తెలియజేస్తూ వెళ్ళారు, ఫోటోలు దిగారు, చాలా సంతోషం. కానీ ఏం చర్యలు తీసుకున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల సేఫ్టీ కోసం, డాక్టర్స్ సేఫ్టీ కోసం ఆ సంఘటన జరిగాక మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అంటే వచ్చి పరామర్శ చేసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే చర్యలు తీసుకున్నట్టుగేనా? నిన్న కాక మొన్న తిరుపతి స్విమ్స్లో ఒక డాక్టర్ని కొట్టడం జరిగింది. మరి ఏవి మీ చర్యలు? మీరు బాధ్యత ఇదేనా మీరు నిర్వర్తించే బాధ్యత? ఏ మెడికల్ కాలేజీలో కానీ, ఏ ప్రభుత్వ కాలేజీలో కానీ మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు తర్వాత చెప్పండి. మళ్ళీ మాట్లాడితే ఈవిడ అంటారు, జగనన్న అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్క్రిప్ట్ అట. జగనన్న మీ హామీల కోసం మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు పాయకరావుపేట ఎమ్మెల్యే గారు? అంటే మీరు హామీలు నెరవేర్చట్లేదని భయమా? ఆ స్క్రిప్టు మేము ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ కాదు, మీరు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ అది. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు మీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి భారీ బహిరంగ సభలో ఇదే విషయాన్ని, ఇదే హామీల్ని పదే 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 చెప్పారు. మీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీ మంత్రులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇదే హామీల్ని, ఈ స్క్రిప్ట్నే చదివారు కదా. ఆ రామానాయుడు గారు అయితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కనిపించిన పిల్లలందరికీ చెప్పడం, పెద్ద ఆడోళ్ళు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పడం, రైతులు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000 అని చెప్పడం. మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? ఆ విషయాన్ని రిమైండ్ చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు? దానికి సమాధానం చెప్పడం మానేసి మీరు స్క్రిప్ట్ అనడం ఏంటి? ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే మీరు. మీ స్క్రిప్ట్నే ఒకసారి జగనన్న రిమైండ్ చేశారు, మేమైనా రిమైండ్ చేస్తాం. మీకు నిజాయితీ ఉంటే ఎప్పుడు ఆ స్క్రిప్టులో ఉన్న అంశాలని, మీ హామీల్ని నెరవేరుస్తారు చెప్పండి. అది మానేసి ఏంటి ఈ విమర్శలు? ఎప్పటికైనా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఎంతసేపు కూడా ఆత్మస్తుతి, పరనింద అన్న ప్రకారం వెళ్తున్నారు తప్ప బాధ్యతల మీద దృష్టి పెట్టట్లేదు. మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం పని చేయండి. మా జగనన్న మీద, మా ప్రభుత్వం మీద విమర్శలు ఆపి ఇక ముందు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ప్రజల్లో మీరే చులకనైపోతారు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారనే విషయం మర్చిపోవద్దు పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.